ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఆయన మార్కు పాలనను చూపెడుతున్నాడు. వరాల జల్లులే గురిపిస్తున్నాడు అయ్యా. ఇక గుంటూరులో అంబేద్కర్ జయంతిని పురస్కరణ చేసుకొని పర్యటన చేసినటువంటి బాబు సారు వరాల జల్లులు గురిపించిండు. అక్కడ ఉన్నోళ్లకు సర్ప్రైజే ఇచ్చిండు. ఇక బాబు సారు మాట్లాడుతా అంటే ఉన్నట్టుండి బాబు సారు గుంటూరులో పర్యటన చేస్తుంటే వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాహ్ నిజమా కలనా ఇవన్నీ తెలుసుకోనికనే టైం పడుతుందని అంతగా డైలామాల పడ్డారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్. మరి గంతగనం వరాల జల్లులు ఏమిచ్చిండు, ఏమా సర్ప్రైజు బాబు గారు ఇచ్చిందో పురాగా తెలవాలంటే ఈ అర్థం మీరు చూడాల్సిందే. అంబేద్కర్ జయంతిని పురస్కరణ చేసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు గుంటూరు జిల్లాల పర్యటన చేసిండయ్యా. పొన్నెకల్లు గ్రామంలో ఎస్సీ కాలనీల పర్యటన చేసిన టైంలల్లా ఓ దళిత కుటుంబానికి వరాల జల్లులనే గురిపించిండు చంద్రబాబు సారు. స్థానికంగా పవన్ అనే యువకుని బైక్ రిపేర్ షాప్ కు పోయిండు చంద్రబాబు సారు. ఇక ఈ క్రమంలోనే ఆయన ఇంటికి సుతం పోయిండు. ఇక దాంతోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఊహించని ఆనందంలకు దునికిండ్రయ్యా. ఒక్కసారిగా చంద్రబాబు సార్ను మా ఇంట్లో చూసేసరికి ఉబ్బి తబ్బిబైతున్నాం అని చెప్పి వాళ్ళ ఆనందాన్ని చెప్పవశం కాకుండా సంభ్రమాశ్చర్యంలల్లా మునిగిపోయిండ్లు. అయితే చంద్రబాబు సార్ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత కుటుంబ పోషణ ఎట్లా నడుతున్నది, ఆర్థిక స్థితి ఎట్లున్నది, ప్రభుత్వం నుంచి పథకాలు మీకు ఎంత మేర అందినాయి, మీ జీవనోపాధి, ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఈశాలను ఆ ఫ్యామిలీ తోటి పంచుకున్నాడు. అన్ని ఈశాలను అడిగి తెలుసుకున్నాడు. ఇంకా అంతేనే కాకుండా బైక్ మెకానిక్ల సమస్యలను కూడా ప్రవీణ్ మెకానిక్ ఎవరైతే ఉన్నారో ఆయనను అడిగిండు చంద్రబాబు సారు. సరైన టూల్స్ లేకుండా మెకానిక్ పని నువ్వు ఎట్లా చేస్తావు, షెడ్ ఈ విధంగా ఉంటే ఎక్కువ మంది ఎట్లా వస్తారు నీ తానకు అని ఆ యువకుని ఆరా కూడా తీసిండు విషయాలను వివరంగా తెలుసుకునేందుకు. ఇక ఆయనకు మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతోని గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి అధికారులను స్థానిక నేతలను కూడా అక్కడికక్కడనే సూచన చేసిండు బాబు సారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులకు ఆర్డర్ చేసిండు చంద్రబాబు సారు. అందుకే ఇంకో చోట నీకు షాప్ పెట్టించి నీకు మంచి టూల్స్ ఇప్పిస్తాను కూడా మాట ఇచ్చిండు చంద్రబాబు సారు. ఇక పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు అక్కడ యువకుడి కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడుకుంటా కష్టసుఖాలను తెలుసుకుంటా ఈ విధంగా సంతోషంగా నవ్వుకుంటా మాట్లాడి వాళ్ళ బాగోగులను అరుచుకునేసరికి ఆ ఇంటున్నోళ్ళు ఒక్క పారిగా అవాక్కైనరు. అసలు చంద్రబాబు సార్ ఏంది, మా ఇంటికి వచ్చింది, మా మెకానిక్ షెడ్ను విజిట్ చేసుడు ఎక్కడిది, ఇది చాలా గొప్ప ముచ్చట. అటువంటి పెద్ద సార్ నువ్వు మా దగ్గరకు వచ్చిందంటే మేము అసలు ఏం చెప్పాలనో మా మాటలు అత్తలేవని చెప్పి మత్తు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ ఆనందాన్ని అయితే వంచుకున్నారు అయ్యా. ఏదేమైనా చంద్రబాబు సారు ప్రజల వద్ద పాలన అనేది ఏమున్నదో మాట కానీ ఇప్పుడు ఇటువంటి సన్నివేశాలు చూస్తే మాత్రం బరాబర్ 100% వాజిబ్ మాటనే అంటున్నారు ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు.